ఆడబిడ్డ వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిల భారత పద్మశాలి మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అతిథిగా పిచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, చేనేత శాఖ మాత్యులు మన తుమ్మల నాగేశ్వరరావు అన్నగారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత చైర్మన్ అయినటువంటి సోదరులు అనిల్ గారికి, అఖిల పద్మశాలి సంఘం అధ్యక్షులు కమర్తపు మురళి గారికి, మధ్యప్రదేశ్ నుంచి విచ్చేసినటువంటి మన పద్మశాలి బిడ్డ ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారికి, పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, అన్ని సంఘాల నుంచి విచ్చేసినటువంటి అధ్యక్షులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పద్మశాలి కుల బాంధవులకు, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మలతో మనల్ని స్వాగతం పలికినటువంటి పద్మశాలి అఖిల భారత పద్మశాలి సంఘం మహిళలకు, తెలంగాణ పద్మశాలి మహిళలకు, అందరికీ కూడా పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున పిలిచిన వెంటనే మన కులం యొక్క ఐక్యతను, సంఘటితను చాటి చెప్పడానికి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అఖిల భారత సంఘం పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదలుగా మన కులాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి స్వర్గీయ అఖిల భారత సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా నివాళులు అర్పిస్తున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీలు, అణగారిన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఆలోచనలను, ఆనాటి వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు కుల సంఘాలు ముందుకు సాగుతున్నాయి. ఇక మన తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మన పద్మశాలి కులాన్ని ఒక ఆలోచనను, వారి సమస్యలను, వారికి కావాల్సిన రాజకీయ అవకాశాలను ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదికకి మన ముఖ్యమంత్రి గారు వారు ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉన్నా కానీ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఇక మన పద్మశాలి సంఘానికి ఇప్పటికే మన కమర్త మురళి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఒకటే, మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాము. గత ప్రభుత్వంలో పద్మశాలీలలో పేద వర్గాలు ఉంటాయి. కేవలం చేనేత వర్గాలతో పాటు చాలామంది అణగారిన వర్గాలు, పేద వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చదువుకోవాలన్నా, ఆర్థికంగా పైకి రావాలన్నా కానీ ఒక కార్పొరేషన్ కావాలని కోరినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే పద్మశాలీల కోసం వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినారు పద్మశాలి కార్పొరేషన్. అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఒక పద్మశాలి బిడ్డగా, ఆడపడుచుగా నాకు కూడా 2 సంవత్సరాల పాటు తిరిగి మేయర్గా ఉండే విధంగా అవకాశం కల్పించినందుకు పద్మశాలి ఆడపడుచుగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అటు మురళి గారు కానీ, నేను కానీ, ఎవరం వచ్చినా కానీ మన బీసీ పద్మశాలీలను ఆదరిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మన పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు, ఆనాటి మన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో
వారు ప్రతి చోట వెళ్తూ ప్రతి వర్గానికి బీసీ వర్గానికి సామాజిక న్యాయం కావాలని ఆశిస్తూ వారి ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే కోరుకున్నటువంటి కులగణన ఏదైతే ఉందో బీసీ కులగణని మొట్టమొదటిసారిగా అన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనను చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ అఖిల భారత పద్మశాలి సంఘం ద్వారా బీసీ కులగణన చేసినందుకు వారికి ధన్యవాదాల తీర్మానం పెట్టవలసిందిగా అఖిల భారత సంఘానికి వేదిక ద్వారా చప్పట్ల ద్వారా అందరినీ కూడా ఆమోదించవలసిందిగా కోరుకుంటూ ఈ బీసీ కులగణన నిజంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం. దానికి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు కులగణన చేసిండు కానీ తర్వాత ఎవరు కూడా చేపట్టలేదు. చేపట్టిన గత ప్రభుత్వం చేసిన సర్వేను కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉన్నది. కానీ ధైర్యంగా కులగణన చేయడం కాకుండా బయట పెట్టి దాన్ని తీర్మానం చేసినటువంటి మన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. వారు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ యువత కోసం హ్యాండ్లూమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే తీసుకున్నారో దాని ద్వారా యువతకి ఉపాధి కలిగించే విధంగా చేస్తున్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా ఈ వేదిక ద్వారా మేము ఒకటే తెలియజేసేది ముఖ్యమంత్రి గారికి, మాకు ఇక్కడ మురళి గారు నిలబడి సమయం చెప్తున్నారు, వారికి ఈ వేదిక ద్వారా మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మార్కాండేయ, జై పద్మశాలి. థ్యాంక్ యూ మేయర్ గారు. మన పద్మశాలి బిడ్డ ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు టీజీఎండిసి కార్పొరేషన్ చైర్మన్ అన్నకి మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మొన్ననే కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. రండి అన్న. సభాధ్యక్షులు